హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి టిష్యూ పేపర్ తోటి ఇలాంటి చక్కటి ఫ్లవర్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఈ ఫ్లవర్స్ మీరు వచ్చేసి తెల్ల మందారాలు లేదంటే గణేష్ మందారాలు అంటారనమాట. సేమ్ చూడడానికి అచ్చు అలానే ఉంటాయన్నమాట. ఏవి న్యాచురల్ లేదంటే ఏవి ఆర్టిఫిషియల్ కూడా కనుక్కోవడానికి వేరియేషన్ అయితే ఏమి ఉండదండి. సిమిలర్గా ఉంటాయి రెండు కూడా. సో వీటిని డెకరేషన్ పర్పస్గా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చూడడానికి న్యాచురల్గా అనిపిస్తాయి. సో ఇప్పుడైతే వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి టిష్యూ పేపర్స్ని అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను ఈ ఫ్లవర్ని ప్రిపేర్ చేయడానికి 4 టిష్యూ పేపర్స్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇలాగా ఇవి మనకి అరేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక ఫోల్డింగ్ వేసేసుకొని ఇలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. మనకి నార్మల్గా టిష్యూ పేపర్ ఓపెన్ చేస్తే ఇలాగ ఉంటుంది కదా, 4 ఫోల్డింగ్ ఉంటుంది కదా. దీన్ని ఇలాగా 2 ఫోల్డింగ్ వచ్చేలాగా మనము ఇలాగా ఓపెన్ చేసేసుకొని ఇలాగా 4ని కూడా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ కట్ చేసుకున్నాక వీటిని ఇలాగ మనం ఒకదాని మీద ఒకటి ఈ 8 లేయర్స్ని కూడా మనము అరేంజ్ చేసుకోవాలండి. సో ఇలాగా అన్నింటినీ కూడా మనము అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ టిష్యూ పేపర్స్లో మీ దగ్గర కనుక కలర్స్ ఉన్నట్టయితే వాటిని యూస్ చేసుకోవచ్చు అండి. డిఫరెంట్ కలర్స్ ఉన్నట్టయితే వాటితో కూడా మీరు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏదైనా ఇంట్లో పేపర్ డెకరేషన్ చేసుకునేటప్పుడు ఇంచక్క వీటిని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్గా మీరు యూస్ చేసుకోవచ్చు అండి. చూడడానికి చాలా లుక్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే వీటిని ఇలాగా అన్నిటిని కూడా అరేంజ్ చేసుకున్నాండి, 8 పేపర్స్ని కూడా. ఇప్పుడు ఇలాగా ఈ వీడియో చూస్తున్నట్టుగా మనము ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక మిడిల్లో మనము రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలన్నమాట. అంటే మనకి పెటల్స్ అనేటివి విడిపోకుండా ఉండడానికి రబ్బర్ బ్యాండ్ అయితే యూస్ చేసేసి వేసేసుకోవాలన్నమాట. తర్వాత మనకి పెటల్ షేప్ వచ్చేలాగా ఈ వీడియోలో చూస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి. సో మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ ఫ్లవర్స్ ఎలాగా వచ్చాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడైతే నేను ఫోల్డ్ అయితే చేసేసాను అనమాట. ఇప్పుడైతే రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటున్నాను. సో ఇలాగ 2 ఈక్వల్ పార్ట్స్ లాగా వచ్చేలాగా ఎగ్జాక్ట్గా మిడిల్లో రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి రెండు వైపులా కూడా ఫ్లవర్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగ దీన్ని పెటల్ షేప్ అయితే కట్ చేసుకునేసి ఈ వీడియోలో చూస్తున్నట్టుగా అరేంజ్ చేసుకుని పెటల్స్ వచ్చేలాగా మనం అరేంజ్ చేసుకోవాలండి. ఇలాగ పెటల్ షేప్ని కట్ చేసుకున్నాక మనము ఈ పెటల్స్ అన్నిటిని కూడా పై వైపుకి ముడతల్లో నుంచి జాగ్రత్తగా పైకి లాక్కోవడమే అండి. ఇలాగా చివరి పెటల్ వరకు మనము పైకి ఇలాగా ఫోల్డింగ్స్ అనేటివి లాగాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా డెకరేషన్ పర్పస్కి మనము ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లోనే బయట వేలు ఖర్చు పెట్టేసి డెకరేషన్ పర్పస్కి కొనే బదులు మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఫ్లవర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.